టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. టీడీపీ రెండో జాబితా విడుదలైంది. 34 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేశారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. నరసన్నపేట బొగ్గు రమణమూర్తికి, గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కేఎస్ఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్ పేర్లు ప్రకటించారు. ఇక టీడీపీ ప్రకటించిన రెండో జాబితా డీటెయిల్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. పిఎంఆర్, మొత్తం 34 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసినట్టు తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితం డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇంకా పెండింగ్లో మొత్తం 50 స్థానాలు ఉన్నాయి ఉదయశ్రీ. వీటిల్లో 34 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు చేస్తూ రెండో విడత జాబితాను టీడీపీ అధినాయకత్వం కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసింది. సో అంటే ఇంకా 16 నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను మూడో విడతగా విడుదల చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. ఐవీఆర్ఎస్ సర్వే కూడా ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో సో 16 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన జాబితా ఇంకా విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి వాస్తవానికి వాళ్ళ ఎంపీ స్థానాల్లో కూడా కొన్ని ప్రకటిస్తారని చెప్పి అనుకున్నప్పటికీ ఎంపీ స్థానాలను అయితే ప్రస్తుతానికి ప్రకటించలేదు. సో ఈ క్రమంలో ఎంపీ స్థానాలను కూడా విడిగా అంటే బీజేపీతో సంబంధించిన వ్యవహారం కూడా బీజేపీ ప్రకటించిన తర్వాత లేకపోతే వాళ్లతో పాటు ఒకేసారి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. రెండో విడత ఎంపీ జాబితాలను బీజేపీలో ఏపీకి చోటు దక్కలేదు. సో ఈ నేపథ్యంలో ఇటు టీడీపీ కూడా ఎంపీ స్థానాలను పెండింగ్ లో పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటుంటే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటుంటే శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి నరసన్నపేట నియోజకవర్గానికి చెందిన బొగ్గు రమణమూర్తి పేరు ఖాయం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి ఎచ్చెల్ల నియోజకవర్గం నుంచి స్థానం ఆశిస్తున్న కళా వెంకట్రావుకి రెండో విడత జాబితాలో కూడా టికెట్ దక్కలేదు. అక్కడ నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరు నిన్న కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించిన మరింత స్పష్టత తీసుకునే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో సీనియర్ నేతగా ఉన్న ఎచ్చెల్ల నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న కళా వెంకట్రావు చోటు దక్కించుకోలేకపోయారు. ఇక గాజువాక నుంచి పల్లా శ్రీనివాస్ పేరు, అలాగే చోడవరం నియోజకవర్గం నుంచి కేఎస్ఎన్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, సో వీళ్ల పేర్లు ప్రకటించడంతో ఒకవేళ బండారు సత్యనారాయణమూర్తి పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన టికెట్ కేటాయించడంతో ఆ నియోజకవర్గాన్ని ఆశించిన బండారు సత్యనారాయణమూర్తికి మాడుగుల నియోజకవర్గం కేటాయించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. సో ఈ నేపథ్యంలో మాడుగుల నియోజకవర్గం లేదు, అలాగే పెందుర్తి నియోజకవర్గం ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పెందుర్తి నియోజకవర్గం కూడా జనసేనకు వెళ్లిపోవడంతో బండారు సత్యనారాయణమూర్తి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దాదాపు లేనట్టుగానే కనిపిస్తుంది. సో ఈ క్రమంలో బండారు సత్యనారాయణమూర్తికి వేరే రకమైన అవకాశం ఏదన్నా కల్పిస్తారా, లేకపోతే పార్టీ సేవలకు వినియోగించుకునే దిశగా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. అలాగే వరుపుల సత్యప్రభ ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరుపుల సత్యప్రభ పేరు, రామచంద్రాపురం నుంచి వాసంశెట్టి సుభాష్ పేరు ఖాయమైంది. రామచంద్రాపురం నియోజకవర్గం జనసేన ఖాతాలోకి వెళుతుందన్న ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో ఆ ప్రచారానికి తెరదించుతూ రామచంద్రాపురం సెగ్మెంట్ టీడీపీ ఖాతాలోనే ఉంది. వాసంశెట్టి సుభాష్ ఆయన సెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి వాసంశెట్టి సుభాష్ కి అక్కడ స్థానం కల్పించారు. రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ సీనియర్ నేతగా రెడ్డి సుబ్రహ్మణ్యం రామచంద్రాపురం నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జ్ గా కూడా ఉన్నారు. ఆయన పార్టీకి చాలా కాలంగా పనిచేస్తూ వస్తున్న సందర్భంలో ప్రస్తుతం వాసంశెట్టి సుభాష్ కి అక్కడ నుంచి స్థానం కల్పిస్తే బాగుంటుందన్న ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని వాసంశెట్టి సుభాష్ కి రామచంద్రాపురం నుంచి టికెట్ కేటాయించినట్లుగా ప్రస్తుతం విడుదలైన జాబితా ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మొన్నటి వరకు టెన్షన్ పడ్డారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టికెట్ ఖాయమైంది. సో ఈ క్రమంలో మళ్ళీ ఆయన తిరిగి పోటీ చేయబోతున్నారు. ఇక రంపచోడవరం నుంచి మిరియాల శిరీష, వంతల
రాజేశ్వరి అక్కడి నుంచి ప్రయత్నించినప్పటికీ అలాగే రమేష్ బాబు అనే మాజీ ఎమ్మెల్యే కూడా ప్రయత్నించారు. కానీ కొత్త ముఖం మిర్యాల శిరీషకి టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. కొవ్వూరు నియోజకవర్గం నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రస్తుతమైన వాస్తవానికి ఆయన గోపాలపురం సీటు కన్ఫామ్ అవుతుందని చెప్పని అనుకున్నారు. నిన్న కూడా ప్రచారం జరిగింది. గోపాలపురం సీటు కాకుండా కొవ్వూరు నియోజకవర్గం నుంచి ఆయన తిరిగి పోటీ చేయబోతున్నట్టుగా క్లారిటీ వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు పేరు ఖరారైంది. మద్దిపాటి వెంకటరాజుని చాలా మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ తిరిగి ఆయన అక్కడి నుంచే పోటీ చేసే దిశగా పార్టీ అధినాయకత్వం ఫర్మ్ డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నేత పశ్చిమ గోదావరి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ముల్లపూడి బాపిరాజు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. నిన్న 2 రోజుల క్రితం చంద్రబాబుని కలిసిన సందర్భంలో కూడా తాను ఎట్టి పరిస్థితులను మద్దిపాటి వెంకటరాజుకి సపోర్ట్ చేయను, ఆయనకు సహకరించనని చాలా స్పష్టంగా చెప్పినట్టుగా పార్టీ అధినాయకత్వం మాత్రం మద్దిపాటి వెంకటరాజు వైపే మొగ్గు చూపినట్టుగా కనిపిస్తుంది. సో దీనికి అనుగుణంగా మద్దిపాటి వెంకటరాజు పేరు ఈ లిస్టులో జాయిన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చింతమనేని ప్రభాకర్ దెందులూరు నియోజకవర్గం నుంచి చింతమనేని ప్రభాకర్ సీటు తొలి విడతలోనే ఉంటుందని అంతా భావించినప్పటికీ ఆయన స్థానం అక్కడ ఖరారు మొదటి విడతలో లేదు. సో ఈ నేపథ్యంలో IVRS సర్వే ఆయన పేరు కాకుండా భార్య పేరుతోనూ కూతురు పేరుతో కూడా IVRS సర్వే చేసిన నేపథ్యంలో దెందులూరు టికెట్ చింతమనేనికి వెళుతుందా వెళ్ళదా అన్న ఖాయమవుతుందా లేదా అన్న చర్చ కూడా జరిగింది, ప్రచారం కూడా జరిగింది. సో ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గం మళ్ళీ తిరిగి ఆయనకే కేటాయించారు. సో ఇక ఆయన తన పని చేసుకునే దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయనకు ఫోన్ చేసి మంచిగా పని చేసుకోమని చెప్పి సూచించినట్టుగా కూడా తెలుస్తోంది. సో ఈ క్రమంలో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్, ఇక గోపాలపురం నియోజకవర్గం నుంచి మద్దిపాటి వెంకటరాజు అయ్యారు. ఇక పెద్దకూరపాడు నియోజకవర్గం నుంచి భాష్యం ప్రవీణ్ పేరు ఖరారైంది. పెద్దకూరపాడు నియోజకవర్గంలో సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న అలాగే మాజీ ఎమ్మెల్యేగా ఉన్న కొమాళ్లపాటి శ్రీధర్కు టికెట్ నిరాకరించారు. ఆయన ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పార్టీ అధినాయకత్వం కూడా ఆయనకు నచ్చజెప్పినట్లుగా కనిపిస్తోంది, కలిసి పనిచేయాల్సిందిగా సూచించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యువకుడైన భాష్యం ప్రవీణ్కి అవకాశం కల్పించారు. భాష్యం ప్రవీణ్కి ముందుగా చిలకలూరుపేట నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. అక్కడ పత్తిపాటి పుల్లారావు తిరిగి ఆయన స్థానాన్ని దక్కించుకోవడంతో భాష్యం ప్రవీణ్కి పెదకూరపాడు నుంచి టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి పిడుగురాళ్ల మాధవి అనే పేరు కూడా వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో పిడుగురాళ్ల మాధవికి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గుంటూరు వెస్ట్ నియోజకవర్గం అక్కడ ఆమెకి స్థానం కల్పించారు. గుంటూరు ఈస్ట్ నుంచి మహమ్మద్ నజీర్కి మైనారిటీ వర్గానికి సంబంధించిన మహమ్మద్ నజీర్కి కేటాయించారు. ఫస్ట్ నుంచి ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పరిస్థితి. గురజాల నియోజకవర్గం కూడా ఎరపతినేని శ్రీనివాసరావుని టెన్షన్ పెట్టింది. ఎరపతినేని శ్రీనివాసరావు పేరు ఈసారి 2వ విడతలో కూడా ఉంటుందా ఉండదా అన్న చర్చ జరిగిన నేపథ్యంలో నిన్న కూడా IVRS సర్వే జరిగిన నేపథ్యంలో ఎరపతినేని శ్రీనివాస్ పేరు ఖరారు చేశారు. పార్టీ అధినాయకత్వం కూడా ఎరపతినేని వైపే మొగ్గు చూపింది. అక్కడ జంగా కృష్ణమూర్తి నిలబడతారు. వైసీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిన తర్వాత ఆయనకి గురజాల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగిన నేపథ్యంలో ఆయన పేరుని కూడా పరిశీలించింది. సో ఎట్టకేలకు గురజాల నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్ నేత ఎరపతినేని శ్రీనివాసరావు పేరుని ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కందుకూరులో కూడా హైడ్రామా నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. కందుకూరు నియోజకవర్గం నుంచి ఇంటూరు నాగేశ్వరరావు పేరు సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయనే తిరిగి మళ్ళీ పోటీ చేయబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కందుకూరు నుంచి ఎప్పుడైతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారో అప్పుడు మానుగుంట మహీధర్ రెడ్డి, ప్రస్తుతం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మానుగుంట మహీధర్ రెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చి ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా ఆయన పోటీ చేయిస్తారన్న ప్రచారం కూడా జరిగిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మానుగుంట మహీధర్ రెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది కానీ అది వాస్తవ రూపం దాల్చలేదు. ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ఇంటూరు నాగేశ్వరరావు పేరే ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక మార్కాపురం నుంచి కందుల నారాయణ రెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న కందుల నారాయణ రెడ్డికి మరొకసారి అవకాశం కల్పిస్తున్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం నుంచి ముత్తుమల అశోక్ రెడ్డి, గిద్దలూరు నియోజకవర్గం జనసేనకు వెళుతుందన్న ప్రచారం జరిగింది కానీ గిద్దలూరు నియోజకవర్గం టీడీపీ ఖాతాలోనే ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న అశోక్ రెడ్డినే ఖరారు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఆత్మకూరు నియోజకవర్గం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేయబోతున్నారు. ఆనం రామనారాయణ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఫస్ట్లో ఆత్మకూరు సెగ్మెంట్ నుంచి ఆనం రామనారాయణ రెడ్డి పోటీ చేసేందుకు నిరాకరించిన పరిస్థితి ఉంది. కానీ పార్టీ అధినాయకత్వం ఆయనకి చెప్పి ఒప్పించి ఆయన తిరిగి మళ్ళీ అక్కడ నుండి పోటీ చేయడానికి ఒప్పించిన నేపథ్యంలో రెండు రోజుల క్రితమే ఆయన అక్కడి నుంచి పోటీ చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆత్మకూరు సెగ్మెంట్ నుంచి కూడా ఆనం పేరును ఖరారు చేస్తూ 2వ విడత జాబితాలో ఆయన పేరు చేర్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంకటగిరి నియోజకవర్గం నుంచి కురుగొండ్ల లక్ష్మీప్రియ పేరు కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జ్, ఆయన కుమార్తె
కురుగొండ్ల లక్ష్మీప్రియ, ఆయనకు టికెట్ కేటాయించారు. ఇక కొవ్వూరు నియోజకవర్గం నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెర మీదకు వచ్చారు. అక్కడ పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేస్తున్నారు, పోటీకి రేసులో ఉన్నారు. అలాగే పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇవాళ పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి కూడా చివరి ప్రయత్నంగా చంద్రబాబు వద్దకు వచ్చి లాబింగ్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు. దీనికి అనుగుణంగానే ప్రస్తుతం ఆమె పేరును కూడా రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక కమలాపురం నుంచి పుత్తా చైతన్య రెడ్డి, కమలాపురం నియోజకవర్గంలో సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న పుత్తా వ్యవహారం కాకుండా ఆయన పుత్తా నరసింహారెడ్డి కాకుండా ఆయన కుమారుడు పుత్తా చైతన్యరెడ్డికి అవకాశం ఇచ్చారు. యువకుడుగా ఉన్న పుత్తా చైతన్యరెడ్డి ఈసారి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని, జాగ్రత్తగా చేసుకుంటే ఖచ్చితంగా కమలాపురం నియోజకవర్గంలో అక్కడ వ్యతిరేకత ఉంది కాబట్టి, ఖచ్చితంగా వైసీపీ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి, చైతన్యరెడ్డి యువకుడుగా ఉన్నాడు కాబట్టి అక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరశివారెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన వీరశివారెడ్డి కూడా పోటీలో ఉన్నారు. కానీ ఆయన ఆ సీటుని ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయారు. ఇన్ఛార్జిగా ఉన్న పుత్తా నరసింహారెడ్డి తనయుడు పుత్తా చైతన్యారెడ్డి అక్కడి నుంచి పోటీ చేయబోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రొద్దుటూరు విషయంలో కూడా నిన్న కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అక్కడి నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రవీణ్ రెడ్డి వచ్చి కలిశారు. తనకు టికెట్ కేటాయించాల్సిందిగా కోరారు. కానీ అక్కడ ప్రవీణ్ రెడ్డి కంటే వరదరాజుల రెడ్డి, మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజుల రెడ్డి అయితేనే బాగుంటుందన్న అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో చాలా ఫీడ్బ్యాక్ కూడా వరదరాజుల రెడ్డికి అనుకూలంగా రావడంతో వరదరాజుల రెడ్డి పేరుని ఖరారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నందుకొట్కూరు నుంచి గెత్తా జయసూర్య ఆ ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించిన ఆయన పేరు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర రెడ్డి ఈయన ఎట్టకేలకు రెండో విడతలో కూడా స్థానం దక్కించుకున్నారు, రెండో విడత జాబితాలో స్థానం దక్కించుకున్నారు. జయనాగేశ్వర రెడ్డి పేరు కాకుండా మాచాని సోమనాథ్ పేరు వినిపించినప్పటికీ ఆయన లాబియింగ్, ఆయన సీనియారిటీ, ఆయనకున్న సిన్సియారిటీ తెలుగుదేశం పార్టీ గుర్తించినట్లుగానే జయనాగేశ్వర రెడ్డి అనుచరులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే జయనాగేశ్వర రెడ్డికి టికెట్ దక్కినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. ఇక మంత్రాలయం నుంచి మంత్రాలయం నుంచి సీనియర్ నేతగా ఉన్న సిట్టింగ్ ఇన్ఛార్జి కాకుండా రాఘవేందర్ రెడ్డి, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేందర్ రెడ్డికి టికెట్ కేటాయించారు. సో ఈ క్రమంలో అక్కడ కొంత గందరగోళం పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. అక్కడ స్థానికంగా ఉన్న నాయకులను కొంత సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాఘవేందర్ రెడ్డి కొత్తగా మళ్ళీ ఈసారి రెండో జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిని కాకుండా వేరే వ్యక్తికి టికెట్ దక్కిన పరిస్థితుల్లో అక్కడ కొంత పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం పార్టీ అధినాయకత్వం మీద ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మరొక వైపు చూసుకుంటామంటే పుట్టపర్తి నియోజకవర్గం నుంచి పల్లె సింధూరారెడ్డి, ఆమె పేరు ఖరారైంది. పల్లె రఘునాథరెడ్డి కోడలు పల్లె సింధూరారెడ్డి. పల్లె రఘునాథరెడ్డి చివరి వరకు తనకు కాకుండా కోడలకి ఇవ్వడం కుదరదు, తనకే టికెట్ కావాలని పట్టుబట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ సింధూరారెడ్డి పేరు వైపే టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపినట్టుగా కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే పల్లె సింధూరారెడ్డిని రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కదిరి నియోజకవర్గం కందికొండ యశోదాదేవి, కదిరి నియోజకవర్గం బీజేపీ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ రెండో జాబితాలో కదిరి నియోజకవర్గం టీడీపీకి సంబంధించిన రెండో విడత జాబితాలో ఉండడంతో ధర్మవరం నియోజకవర్గం నుంచి వరదాపురం సూరి బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే కందికొండ ప్రసాద్ పేరు కాకుండా కందికొండ యశోదాదేవి, ఆయన భార్య కందికొండ ప్రసాద్ మీద కేసులు ఉండటంతో ఆయన పోటీకి అనర్హులుగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి యశోదాదేవి పేరుని తెర మీదకు తీసుకొచ్చి ఆమెను పోటీకి రంగంలోకి దింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మదలపల్లి నుంచి మైనారిటీ అభ్యర్థిగా ఉన్న షాజహాన్ బాషా రంగంలోకి దిగారు, ఆయన పేరు ప్రకటించారు. ఇక పొంగనూరు నుంచి చల్ల రామచంద్రారెడ్డి, బాబురెడ్డి, ఈయన కూడా మొన్న ఇటీవల జరిగిన అంగళ్ళ కేసులో జైలుకు వెళ్లిన పరిస్థితి ఉంది. ఆయన సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్నారు, ఆయన పేరుని ప్రకటించారు. ఇక చంద్రగిరి నుంచి పులిపత్తి నాని, ఆయన పేరు ఖరారైంది రెండో విడత జాబితాలో. శ్రీకాళహస్తి నుంచి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు బొజ్జల సుధీర్ రెడ్డి, ఆయన టికెట్ ఉంటుందా ఉండదా అన్న డైలమా కూడా నడిచింది. ఆయన శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని బీజేపీ కూడా కోరుకుంటుంది అన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో దాన్ని తోసిరాజని శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి బొజ్జల సుధీర్ రెడ్డికే టికెట్ కేటాయించడం ద్వారా ఆ స్థానం టీడీపీ నుంచి వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. సో అక్కడ బీజేపీకి అవకాశం లేదు. ఇక సచివేడ్ నుంచి కోనేటి ఆదిమూలం ఎస్సీ, ప్రస్తుతం సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే. ఆయన వైసీపీకి సంబంధించిన అధినాయకత్వంతో విభేదించి తెలుగుదేశం పార్టీలో కొన్ని రోజుల క్రితం చేరారు. ఆయనకి టికెట్ ఖరారు చేస్తూ ఇవాళ కూడా ఐవీఆర్ఎస్ సర్వే చేపట్టిన నేపథ్యంలో ఆ కోనేటి ఆదిమూలం పేరు టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపింది. సో ఈ క్రమంలో కోనేటి
వాంగ్మూలం పేరును రెండో విడత జాబితాలో ప్రకటించింది. ఇక పూతలపట్టు నుంచి కనికిరి మురళీమోహన్, ఈయన జర్నలిస్టు మురళీమోహన్, ఈయన గతంలోనే మురళీమోహన్ పేరును ప్రకటించిన టీడీపీ అధినాయకత్వం చంద్రబాబు నాయుడు కూడా వివిధ సభల్లో మురళీమోహన్ పేరు ప్రస్తావించారు. సో ఇప్పుడు మురళీమోహన్ పేరును కూడా ఖరారు చేస్తూ రెండో విడత జాబితాలో ప్రకటించిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం కాంబినేషన్ 34 మందితో కాంబినేషన్, వీళ్ళలో మొత్తం 7 స్త్రీలు ఉన్నారు. మొత్తంగా చూసుకుంటా ఉంటే 34 మందిలో పీహెచ్డీ చేసిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 11 మంది ఉన్నారు, గ్రాడ్యుయేట్స్ 9 మంది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు 8 మంది ఉన్నట్లుగా లెక్కలు బట్టి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో మొత్తం 34 మంది 10th క్లాస్ కంటే తక్కువ చదివిన వాళ్ళలో 5 ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం 34 మందితో టీడీపీ అధినాయకత్వం రెండో విడత జాబితాను విడుదల చేసింది. ఇక 16 సెగ్మెంట్లకు సంబంధించిన స్థానాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇక బండారు సత్యనారాయణమూర్తి ఎవరైతే సీనియర్ నేతగా ఉన్నారో ఆయనకి టికెట్ లేదు. హెచ్ఎల్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న కళా వెంకట్రావు పేరు లేదు, గంటా పేరు లేదు. చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని ఆదేశించింది. కానీ అక్కడ కొంత సందిగ్ధత, గంటా వైపు నుంచి పూర్తి స్థాయి సమ్మతి ఇప్పటి వరకు వచ్చినట్టు లేదు. ఈ నేపథ్యంలో గంటా కూడా అక్కడ కాన్స్టిట్యున్సీలో కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో దాని మీద క్లారిటీ వచ్చేంత వరకు ఆపినట్లుగా హోల్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. మరొక వైపు చూసుకుంటా ఉంటే సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి పేరు రెండో విడత జాబితాలో ఉంటుందనుకున్నప్పటికీ ఆయన కూడా చోటు దక్కించుకొని పరిస్థితి కనిపిస్తున్న ఈ పరిస్థితుల్లో మొత్తం మీద చూసుకుంటా అంటే ఇంకా 16 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల్ని టీడీపీ అధినాయకత్వం ప్రకటించాల్సి ఉంది. అలాగే మరొక 17 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించిన ఎంపీ స్థానాలను కూడా అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించాల్సిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చిన తర్వాత, క్షేత్రస్థాయిలో వీళ్ళందరినీ నచ్చజెప్పిన తర్వాత మాత్రమే ఈ జాబితా విడుదల చేశామనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఉదయశ్రీ, ఈ నియోజకవర్గాల్లో ఒకరిద్దరు నేతలు ఎక్కువగా పోటీ పడిన నేపథ్యంలో కానీ టికెట్ దక్కిన నేతలకు ఎట్లాంటి ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి? 2-3 నేతలు పోటీ పడినా కూడా టికెట్ దక్కిన నేతలకు ఎట్లాంటి ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి? రైట్, కొన్ని నియోజకవర్గాల్లో వదిలేసి టికెట్ దక్కించుకునే విషయంలో మీరు చెప్పినట్లుగానే కొంత ఎక్కువ మంది పోటీ పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదాహరణకి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ చూసుకున్నా, అలాగే అక్కడ అక్కడ నుంచి ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర రెడ్డి ఆయన కొనసాగిన పరిస్థితి ప్రస్తుతం రెండో విడత జాబితాలో దక్కించుకున్నారు. కానీ అక్కడ నుంచి మాతాని సోమనాథన్ టికెట్ ఆశించారు, బీసీ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి. కానీ ఇక్కడ జయనాగేశ్వర రెడ్డి విషయానికి వచ్చేసరికి ఆయన పార్టీకి లాయల్ గా ఉంటున్న పరిస్థితి. గతంలో కూడా ఎటువంటి విభేదాలు లేకుండా కార్యకర్తలతో చొరవగా వెళ్తారన్న అభిప్రాయం కూడా పార్టీకి హైకమాండ్ కి ఫీడ్బ్యాక్ ఉంది. క్షేత్రస్థాయిలో కొంత వ్యతిరేకత కావచ్చు, కేడర్లో కొంత గ్యాప్ ఉందన్న ప్రచారం జరిగినప్పటికీ అక్కడ రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందన్న ప్రచారం జరిగినప్పటికీ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా పరిధిలో కావచ్చు రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయంతో పాటుగా ఆయన గత కొన్ని రోజులుగా పార్టీకి పెద్ద ఎత్తున సేవ చేస్తూనే ఉన్నారు. ఆయనకి ఈ అంశం కలిసి వచ్చినట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఒకటి ఐవీఆర్ఎస్ సర్వేలు గెలుపు గుర్రాలని బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐవీఆర్ఎస్ సర్వేలు అలాగే పార్టీ అధినాయకత్వానికి వచ్చిన ఫీడ్బ్యాక్, అట్ ద సేమ్ టైం పార్టీకి ఎవరైతే బాగుంటుంది ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ తో పాటుగా పార్టీకి ఎవరైతే గత కొంతకాలంగా లాయల్ గా పనిచేశారో సో ఇటువంటి అంశాలన్నింటినీ కూడా బేరీజు వేసుకుని ఈ తుది జాబితాను రెండో విడతకు సంబంధించిన తుది జాబితాను 34 మందితో విడుదల చేసినట్లుగా మనం భావించవచ్చు. ఉదయశ్రీ, ఎస్పీఎం మరి ఇప్పుడు మిగతా సీట్లకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉంటాయి? దీనికి సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మనకు తెలుస్తుంది. మొత్తం 50 నియోజకవర్గాలకు సంబంధించిన సీట్లను ప్రకటించాల్సి ఉండగా 25 నుంచి 30 స్థానాల మధ్యలో ప్రకటిస్తారన్న ప్రచారం జరిగింది. మినిమం 25 స్థానాలు ప్రకటిస్తారని అందరూ అనుకున్నప్పటికీ మొత్తం 34 నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లను ప్రకటించారు. సో 34 పేర్లను ప్రకటిస్తారని ఎవరు ఊహించలేదు. తొలి విడతలో ఎటువంటి ట్విస్ట్ ఉందో, తొలి విడతలో కూడా మహా అయితే ఒక 40 స్థానాలకు లేకపోతే 30 స్థానాలకు ప్రకటిస్తారనుకున్నారు. కానీ ఎవరు ఊహించిన విధంగా ఏకంగా 94 స్థానాలకు సంబంధించిన పేర్లను అభ్యర్థులు ప్రకటించేశారు. ఇక రెండో విడతలో కూడా 20 నుంచి 25 స్థానాలకు మాత్రమే ప్రకటిస్తారన్న ప్రచారం జరిగినప్పటికీ ఏకంగా 34 మందితో రెండో విడత జాబితా విడుదల చేశారు. ఇక కేవలం 16 మంది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో కొంత గ్రౌండ్ లెవెల్లో ఈక్వేషన్స్ కూడా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆగిపోయిన వాళ్ళలో చూసుకుంటాం అంటే కళా వెంకట్రావు సీనియర్ నేత, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత, అలాగే గంట ఆయన సీనియర్ నేత. సో ఇటువంటి నేతలందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలను కూడా మరొకసారి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాగే ఫీల్డ్ లెవెల్లో వెరిఫికేషన్ కావచ్చు, ఫీల్డ్ లెవెల్ నుంచి మరింత
గ్రౌండ్ రియాలిటీ మరింత తెలుసుకున్న తర్వాత మిగిలిన 16 మంది పేర్లకు సంబంధించిన జాబితా విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సో బహుశా ఒక 2-3 రోజుల్లో రెండో విడత జాబితా కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం 17వ తేదీన ప్రధాని పర్యటన ఉంది కాబట్టి ప్రధాని పర్యటన తరువాత ఈ మూడో విడత జాబితా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఉదయశ్రీ. ఎస్పీఎంఆర్ కొన్ని నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు మైలవరం, పెనమలూరు నియోజకవర్గాలని పెండింగ్ లో పెట్టారు. ఆ నియోజకవర్గాల్లో పోటీ కూడా ఎక్కువగానే ఉంది. అంటే ఈ అసంతృప్తులను, ఆశావాహులను బుజ్జగించిన తర్వాతనే ఈ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉందా? అలా అనుకోవచ్చా? రైట్ మీరు చెప్పినట్లుగానే పెనమలూరు ఇందాక మనం చెప్పడం మర్చిపోయాం. పెనమలూరు నియోజకవర్గం, మైలవరం ఈ రెండు కూడా సెన్సిటివ్. ఇక్కడ నుంచి మైలవరం నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే ఆయన అక్కడి నుంచి వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. సో ఆయనకి టికెట్ దాదాపు ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆయన దేవినేని ఉమామహేశ్వరరావుని పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయించే దిశగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది, కానీ ఇప్పటికీ ఖరారు కాలేదు. సో ఈ క్రమంలో పెనమలూరు నియోజకవర్గంలో కూడా కొంత పోటీ అనేది కనిపిస్తుంది. అక్కడ బోడే ప్రసాద్ అక్కడి నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రేసులో ఉన్నారు. అలాగే ఎవరైతే మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎంఎస్ బేగ్ పేరు కూడా పరిశీలిస్తున్నారు. అలాగే దేవినేని ఉమ పేరు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కొంత సంక్లిష్టత, ఇంకొంత క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దేవినేని ఉమ పేరును ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టారు. అలాగే ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి అక్కడి నుంచి టికెట్ ఆశిస్తున్న పార్టీ సీనియర్ నేత, అలాగే గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు పేరు కూడా రెండో విడత జాబితాలో కూడా చోటు దక్కించుకోలేకపోయారు. సో ఈ క్రమంలో అక్కడి నుంచి కలిశెట్టి అప్పలనాయుడు పేరు కూడా పార్టీ అధినాయకత్వం సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కళా వెంకట్రావు పేరు ఒకవేళ వస్తే మొదటి విడతలోనే రావాల్సి ఉండే, లేకపోతే రెండో విడత. కానీ రెండో విడతలో కూడా కళా వెంకట్రావు పేరు లేదు అంటే కొంత పార్టీ అధినాయకత్వం ప్రత్యామ్నాయాల వైపు ఏదన్నా మొగ్గు చూపుతుందా, లేకపోతే మరింత ఫీడ్బ్యాక్ తీసుకునే దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా అన్న చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక కీలకమైన అంశం కూడా ఉంది. చీపురుపల్లి వ్యవహారానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ బొత్స సత్యనారాయణకు గట్టి అభ్యర్థిని నిలబెడితే బాగుంటుందన్న అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. బొత్స సత్యనారాయణకి ఆపోజిట్ గా ప్రత్యర్థిగా గంటా శ్రీనివాసరావు కావచ్చు, లేకపోతే గతంలోనే ప్రచారం జరిగింది కళా వెంకట్రావు పేరు కూడా వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ గంటా శ్రీనివాసరావు గనక చీపురుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి విముఖత కనబరిస్తే అప్పుడు గనక ఏదన్నా కళా వెంకట్రావు పేరును కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో అక్కడ ప్రత్యర్థి ఎవరు, గంటాకు ప్రత్యర్థిగా ఎవరిని పెట్టాలన్న అంశానికి సంబంధించి ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో రాకపోవడం వల్ల అటు ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని హోల్డ్ చేశారని చెప్పి మనం భావించవచ్చు. అలాగే భీమిలి నియోజకవర్గానికి సంబంధించిన క్లారిటీ కూడా రాలేదు. భీమిలి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి, అక్కడ అభ్యర్థి సీనియర్లు ఎవరు లేకున్నప్పటికీ అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న ఆసక్తి అయితే నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. భీమిలి నియోజకవర్గం నుంచి గంటా పోటీ చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు, కానీ ఆయనకు ఆ సీటు కాకుండా చీపురుపల్లి నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ఇంకా గంటా పూర్తి స్థాయిలో సమ్మతి తెలపని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్సాకు ప్రత్యర్థిగా ఎవరిని నిలబెట్టాలన్న క్లారిటీ పార్టీ అధినాయకత్వానికి రాకపోవడంతో ఎచ్చెర్ల స్థానాన్ని కూడా కొంత పెండింగ్ లో పెట్టారని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఈ క్రమంలో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా సర్వేపల్లి నియోజకవర్గంలో అక్కడ సోమిరెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. సోమిరెడ్డి కాకుండా వేరే అభ్యర్థి నిలబెడితే ఏ విధంగా ఉంటుందన్న ప్రచారం కూడా దాదాపు 3-4 పేర్లని సర్వేపల్లి నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వే తీసిన పరిస్థితి టీడీపీ వైపు నుంచి, టీడీపీ అధినాయకత్వం వైపు నుంచి కనిపించింది. సో ఈ క్రమంలో అక్కడ మరింత సర్వేలు రాబట్టుకోవడం, మరింత ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత సర్వేపల్లి నుంచి అభ్యర్థిత్వం పేరు ఖరారు చేసే దిశగా ఒక నిర్ణయం తీసుకుంటుంది. సో ఇటువంటి సంక్లిష్టమైన అంశాలు కావచ్చు, అలాగే కొంత కీలకమైన నేతలకు సంబంధించిన సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఖరారు ఇప్పటికీ చేయలేదు. సో వాటికి సంబంధించి మూడో విడత జాబితాలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చే దిశగానే అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొక వైపు ఎంపీ స్థానాలకు సంబంధించిన వ్యవహారం కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. తెలుగుదేశం పార్టీ మొత్తం 17 స్థానాల్లో పోటీ చేయబోతుంది, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. 8 స్థానాల్లో పొత్తుల్లో భాగంగా 2 పార్టీలకు ఇచ్చేసి 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది, 2 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది. ఈ క్రమంలో మిగిలిన 17 స్థానాల్లో టీడీపీ
పోటీ చేయబోతున్న ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన క్లారిటీ ఇంకా ఇవ్వలేదు. వాస్తవానికి నిన్న బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా 2వ విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అందులో ఏపీకి సంబంధించిన అభ్యర్థుల పేర్లు ఉంటాయని అంచనా వేసిన పరిస్థితి ఏపీ వైపు నుంచి ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ నిన్న ఏపీకి సంబంధించిన అభ్యర్థుల జాబితాలో ఏపీకి సంబంధించిన ప్రస్తావనే లేదు. ఈ క్రమంలో బీజేపీలో కూడా కొంత సందిగ్ధత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని నియోజకవర్గాలు పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న కొన్ని పేర్లు బీజేపీకి కేటాయించారని కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్ల పేర్లు ఏదైతే ఉన్నాయో వాటి మీద కొంత అసంతృప్తి బీజేపీ పార్టీలో కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లను కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం కూడా ఉన్న పరిస్థితులు కనిపిస్తున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలో అలాగే ఏ స్థానాల్లో టీడీపీ పోటీ చేయాలి, ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలన్న విషయంలో కూడా మరింత క్లారిటీ రావాల్సిన అవసరం ఉన్నట్లుగా ప్రస్తుతం బీజేపీలో జరుగుతున్న పరిణామాలు, బీజేపీలో జరుగుతున్న చర్చ ప్రకారం మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో ఈ క్లారిటీ ఇంకా రావాల్సి ఉన్న సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఎంపీ స్థానాలను కూడా పెండింగ్ లో పెట్టినట్లుగా మనం భావించవచ్చు. ఎస్పీఎం మరి సెకండ్ లిస్ట్ లో ఎక్కువగా సీనియర్ నేతల కుటుంబ సభ్యులకే ఎక్కువగా సీట్లు వచ్చాయి అనుకోవచ్చా? ముఖ్యంగా మహిళలకు ఇందులో ఎక్కువగా సీట్లు కేటాయించారు. సో దీనికి గల కారణాలు ఏంటి? వాళ్ళకి ఎట్లాంటి ఈక్వేషన్స్ కలిసి వచ్చాయి? అంటే మీరు చెప్తున్నట్లుగానే సీనియర్ నేతలకు సంబంధించి తొలి జాబితాలో సీట్లు దక్కించుకోపోవడానికి కారణం కూడా ఇది. అక్కడ అభ్యర్థులను మార్చాలన్న దిశగా, ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చాలన్న దిశగా కొంత ఒత్తిడి సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఒత్తిడి అయితే క్షేత్రస్థాయి నుంచి వచ్చింది. కొంతమంది సీనియర్ నేతల్ని పార్టీ అవసరాలకు వినియోగించుకుంటే బాగుంటుందన్న సూచనలు కూడా పార్టీ అధిష్టానానికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో యువకుల్ని అలాగే కొత్త ముఖాలని తీసుకువస్తే ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. చాలా కాలంగా 35 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి ఆయా నియోజకవర్గాల్లో పాతుకుని పోయి ఉండడం వల్ల అక్కడ చాలా మంది నేతలకు కొత్త ముఖాల వైపు చూస్తున్న పరిస్థితి. గత ఎన్నికల్లో చాలా మంది కొత్త ముఖాలకి వైసీపీ టికెట్లు ఇచ్చినందువల్లే ఆ స్థాయిలో గెలిచారన్న ఒక ఈక్వేషన్ కూడా తెలుగుదేశం పార్టీని కొత్త ముఖాల ఎంపిక వైపు మొగ్గు చూపినట్లుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కొంత వైసీపీ అంటే కొంత టీడీపీ వైపు నుంచి కూడా సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళని కాకుండా వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి అవకాశం ఇచ్చే దిశగా కొంత కసరత్తు అనేది నడిచింది. ఉదాహరణకు యనమల కృష్ణుడు తుని నియోజకవర్గం నుంచి గత కొంతకాలంగా పోటీ చేస్తూనే వచ్చారు. అయితే ఆయన ఓడిపోతున్నారు. సో ఈ క్రమంలో ఆయన పక్క తప్పించి యనమల కృష్ణుడు సోదరుడు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, పొలిట్ బ్యూరో సభ్యుడైన యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్యకు చోటు దక్కిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కురుకొండ రామకృష్ణ ఆయన కూడా చాలా కాలంగా వెంకటగిరి నియోజకవర్గం, నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు కాకుండా ఆయన కుమార్తెకి టికెట్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పోలంరెడ్డి కొవ్వూరు, నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోలంరెడ్డి దినేష్ రెడ్డి, పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తండ్రి కొడుకులు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు టికెట్ ఆశించిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ దినేష్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నప్పటికీ ఆయనకి కాకుండా తెలుగుదేశం పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ కొవ్వూరు నియోజకవర్గం నుంచి కేటాయించిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా నెల్లూరులో ఈసారి పెద్ద ఎత్తున సీట్లు గెలవబోతున్నాం. ఉన్న 10 స్థానాల్లోనూ భారీ ఎత్తున మెజారిటీ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇది వేమిరెడ్డి చేరిక వల్ల మరింత మార్గం సుగమమైంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో వేమిరెడ్డి తన ఎంపీ స్థానంతో పాటుగా 1-2 స్థానాలను మార్చాల్సిందిగా, 1-2 స్థానాలు తాను కోరుకున్న వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరినట్లుగా తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సిఫార్సు మేరకు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పేరు కొవ్వూరు నియోజకవర్గం నుంచి కేటాయించినట్టుగా తెలుస్తుంది. సో ఇటువంటి ఈక్వేషన్స్ కావచ్చు, ఇటువంటి సర్దుబాటులో భాగంగా కొంతమంది కుటుంబ సభ్యులకు టికెట్లు దక్కించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇంకొన్ని ఈక్వేషన్స్ సెట్ చేసే ప్రక్రియలో భాగంగా కొంతమంది మహిళలు కూడా కొంత చెప్పుకోదగ్గ స్థాయిలోనే సీట్లు దక్కించుకున్న పరిస్థితి 2వ విడతలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొదటి విడతలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే మహిళలకు టికెట్లు కేటాయించిన టీడీపీ 2వ విడతలో కూడా మొత్తం 34 మందితో అభ్యర్థులను ప్రకటిస్తే 7 మహిళలు ఉన్న పరిస్థితి టీడీపీ వైపు నుంచి 2వ విడతలో కనిపించింది. సో ఈ క్రమంలో 3వ విడత మీద మొత్తం ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. 3వ విడతలో సీనియర్లుగా ఉన్న వాళ్ళు ఎవరెవరు దక్కించుకుంటారు అన్న దిశగా కూడా ప్రస్తుతం టెన్షన్ నెలకొని ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పీఎం మరి సెకండ్ లిస్టులో అధిష్టానం క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంది అనుకోవచ్చు?
అంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ విషయానికి వచ్చేసరికి మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కొంత ఈసారి ఎన్నికల విషయానికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ కొంత క్యాస్ట్ ఈక్వేషన్స్ ని బేరేజ్ వేసుకోవడంతో పాటుగా గెలుపు గుర్రాలను కూడా ఖచ్చితంగా చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బగ్గు రమణమూర్తి బీసీ పల్లా శ్రీనివాసరావు, బీసీ కేఎస్ఎన్ రాజు క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పైలా ప్రసాద్ బీసీ, వరుపుల సత్యప్రభ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, వాసంశెట్టి సుభాష్ ఆయన శెట్టిబలిజ సామాజిక వర్గం, సో ఆయన బీసీ, అలాగే గోరంట్ల బుచ్చే చౌదరి కమా ఓసీ, మిరియాల శిరీష ఎస్టీ, ముప్పిడి వెంకటేశ్వరరావు ఎస్సీ, చింతమనేని ప్రభాకర్ ఓసీ, అలాగే మద్దిపాటి వెంకటరాజు ఎస్సీ, భాష్యం ప్రవీణ్ ఎస్సీ, పిడుగురాళ్ల మాధవి బీసీ, మహమ్మద్ నజీర్ ఎవరైతే ఉన్నారో ఆయన మైనారిటీ, ఎరపతినేని శ్రీనివాసరావు ఎస్సీ, ఇంటూరి నాగేశ్వరరావు, ఎరపతినేని శ్రీనివాసరావు ఓసీ, ఇంటూరి నాగేశ్వరరావు ఓసీ, దాంతోపాటు కందుల నారాయణ రెడ్డి ఓసీ, అశోక్ రెడ్డి ఓసీ, ఆనందరామ్. సో ఇటువంటి వాళ్ళందరూ క్యాస్ట్ ఈక్వేషన్స్ అన్నింటినీ సరి చేసుకుని బీసీలకి మరోవైపు కాపులకి కూడా ప్రాధాన్యం ఇచ్చేలాగా ఈ రెండో విడత అభ్యర్థుల జాబితా కనిపిస్తోంది. రైట్ పిఎంఆర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.